హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకేంటంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో మనకి దీని యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే మీది ఎనీ స్ట్రీమ్ అయినా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయినా, నార్మల్ బ్యాచులర్ డిగ్రీ అయినా, లేకపోతే ఇంకేదైనా మెడికల్ డిగ్రీ అయినా సరే ఉండేవాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. కేవలం 15 డేస్ మాత్రమే పర్ మంత్లో మనకు వర్క్ అనేది ఉంటుంది. సో అది దీని యొక్క పూర్తి వివరాలు మనం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఈ వీడియోని ఎవరైనా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకినా కొంచెం యూజ్ అవుతుంది. సో ఫస్ట్ షేర్ చేసి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఎందుకంటే అందులో అన్ని డిఫరెంట్ టైప్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాము జాబ్స్. సో మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ప్లేలిస్ట్ లింక్స్ కూడా ఇచ్చానంటే, ప్లేలిస్ట్లు అంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఇట్లా సాఫ్ట్వేర్ అన్ని డివైడ్ చేసి పెట్టాము ప్లేలిస్ట్. సో ఆ ప్లేలిస్ట్లు కూడా కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు టైం ఉంటేనే ఒకసారి వీడియోస్ అనేది చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, ఆనంధ్ర డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని ఉంది కదా. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ మిషన్ మేనేజ్మెంట్ యూనిట్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ సెల్ అని అయితే ఇచ్చారు కదా. సో ఇది అండ్ వీళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి, అంటే మీరు మెయిల్ చేయొచ్చు మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వీళ్ళకి మీరు మెయిల్ చేసి కాంటాక్ట్ అయ్యి అడగొచ్చు. సో అది అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో అది ఇక్కడ నోటీస్ అనేది చూసుకునేసరికి ఏంటంటే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఉమెన్ ఎస్హెచ్జి మెంబర్స్ అనేది ఇచ్చారు కదా. సో మనకి అండర్ రఘడ్ డెవలప్ బ్లాక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అనేది ఇచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ కింద ఏంటంటే వీళ్ళు మనకి ఇక్కడ పీరియడ్ ఆఫ్ 1 year అనేది ఇచ్చారు. సో ఆఫ్టర్ కూడా కంటిన్యూ అనేది చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అది అండ్ ఇక్కడ చూసుకునేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సెలక్షన్ డెవలప్మెంట్ ఆఫ్ సిఆర్పి ఈపీఎస్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, క్యాపబుల్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఇన్ ద లోకల్ డెలికేట్ అనేది ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ ఆల్ ది క్యాండిడేట్స్ మస్ట్ బీ ఉమెన్ అండ్ మెంబర్ ఆఫ్ ఎస్హెచ్జి అండర్ ఎన్ఆర్ఎల్ఎం ఫోల్డ్ అనేది ఇచ్చారు. సో అలాగే ఇక్కడ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ ఏ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లైన్, ప్రిఫరబుల్లీ కామర్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మీది ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా అవ్వచ్చు, బట్ కొంచెం ప్రిఫరెన్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్లో కామర్స్ అనేది చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే కొంచెం కామర్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి కొంచెం ఇది యూజ్ అవుతుంది. సో దాని పర్పస్ మీద ఎక్కువగా కామర్స్ చేసే వాళ్ళకి గ్రాడ్యుయేషన్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే ఎనీ డిసిప్లిన్ గ్రాడ్యుయేషన్లో అంటే ఇంజనీరింగ్ కానీ, బ్యాచులర్ డిగ్రీ కానీ, ఇంకా మెడికల్ కానీ, సో ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అదొకటి అండ్ ఇక్కడ షుడ్ హ్యావ్ మనకి యాప్టిట్యూడ్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ బిజినెస్ అండర్స్టాండింగ్. అంటే బేసిక్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎనీ నాలెడ్జ్ అనేది ఉండదు బిజినెస్ పరంగా కానీ, మ్యాథమెటిక్స్ పరంగా కానీ. సో అలాంటి వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేసుకుని ఉంటారు కదా. సో అంటే బేసిక్ ఈ నాలెడ్జ్ అనేది ఉండాలని వీళ్ళు అంటున్నారు. అండ్ విల్లింగ్ టు వర్క్ ఫర్ మినిమం 15 days పర్ మంత్ అవుట్ సైడ్ హెర్ విలేజ్ అనేది ఇచ్చారు. సో అంటే మనకి 1 monthలో 15 days అనేది అట్లా వర్క్ అనేది ఉంటుందంట, అంటే అవుట్ సైడ్ విలేజెస్ అనేది ఇచ్చారు. సో మనకి ఈ రూరల్ డెవలప్మెంట్స్ అంటే మనకి ఉంటాయి కదా, ఆ రూరల్ ఏరియాస్లో ఉండే ఏవైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అన్నీ ఉంటే దాన్ని సాల్వ్ అనేది చేసే విధంగా ఉండాలి. సో అయితే మంత్లీలో 15 days అనేది ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. సో అది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రీసైడెంట్ అండ్ రంగ్ హట్ డెవలప్మెంట్ బ్లాక్ అనేది ఇచ్చారు. సో ఇది ఇక్కడ ఇంకా వాళ్ళ యొక్క అంటే ఈ సంస్థ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు ఏంటంటే, బేసిక్ కంప్యూటర్ అండ్ స్మార్ట్ ఫోను ఆపరేషన్ స్కిల్స్ ఫర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫర్ ద క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఫ్రమ్ ఎనీ మనకి రాపర్డ్ ఇన్స్టిట్యూట్ ప్రిఫరబుల్ అనేది ఇచ్చారు. సో అంటే బేసిక్ మనకి మొబైల్ ఆపరేషన్స్ విత్ కంప్యూటర్ స్కిల్స్ అంటే లైక్ అంటే బేసిక్ అంటే కంప్యూటర్ అంటే ఇది ఎంఎస్ ఆఫీసు అండ్ పవర్ పాయింట్, ఎక్సెల్, ఇవి
బేసిక్ కదా, ఇవి బేసిక్ విత్ స్మార్ట్ ఫోన్ ఆపరేషన్స్ కూడా కొంచెం రావాలి. సో అది వాళ్ళకి ఎక్కువ ప్రిఫరబుల్ అనేది ఎక్కువ ఇస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ నాట్ కంటిన్యూ ఇన్ ఆఫీస్, అంటే ఆఫీస్ బ్యారర్ కమ్యూనిటీ క్యాడర్ ఎంప్లాయ్ ఆఫ్ ద ఉపసహా అండ్ స్నహా సాంబ్ అనేది ఇచ్చారు. సో అంటే వీటికి అంటే దీనికి సంబంధించిన వాళ్ళు అయితే అవుతారంట. సో అదొకటి. ఇంకా ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ నాట్ కంటిన్యూ యాక్ట్ ఆన్ ఆఫీస్ బ్యారర్ అంటే వీళ్ళు ఏంటంటే పీరియడ్ ఆఫ్ 1 year, అంటే ఒక ప్రొఫెషన్ పీరియడ్ లాగా ఒక 1 year పాటే తీసుకుంటున్నారు. ఆఫ్టర్ ఏంటంటే వీళ్ళు అగైన్ నోటిఫికేషన్ తీసినప్పుడు మిమ్మల్ని కంటిన్యూ అయినా చేయొచ్చు, లేకపోతే తీసేయవచ్చు. సో అలా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో అదొకటి. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇచ్చారు. సో ఈ వర్క్ పరంగా ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, సో ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి మీరు రీడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను కదా, ఓపెన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసి చదివి అనేది అప్లై చేయండి. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఇంటరాక్ట్ విత్, అంటే వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా సరే ఒకసారి అనేది సో ఇక్కడ పేమెంట్ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. పర్ మంత్ రెమ్యునేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇచ్చారు చూడండి. సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ది క్యాండిడేట్స్ విల్ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ ఫామ్ డ్యూలీ ఫిల్డ్ అప్ అట్ ఫాలోయింగ్ అడ్రస్ అనేది ఇచ్చారు. సో దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అంతా ఏం లేవు, ఓన్లీ ఆఫ్లైన్ బై హ్యాండ్ లేదా బై పోస్టు లేదా బై ఈమెయిల్. సో ఇట్లా ఈ 3 టైప్స్లో ఏదైనా సరే మీరు చేయొచ్చు. బట్ ఏంటంటే బై పోస్ట్ ద్వారా అయితే ఇంకా మీకు మంచిది. బై హ్యాండ్ కానీ బై ఈమెయిల్ కానీ కొంచెం అంటే దాన్ని యాక్సెప్టబుల్ అనేది చేయకపోవచ్చు. సో అది అయితే ఇంకా ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎప్పుడు ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటే మనకి February 4th నుంచి అండ్ February 12th వరకు అనేది ఇచ్చారు. అంటే మనకి మినిమం 10 days అనేది అయితే ఇచ్చారు. సో ఈ 8 days అలా ఇచ్చారు. ఈ 8 daysలో మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అది కూడా వర్కింగ్ డేస్లో, అంటే మధ్యలో సండేస్ ఇట్లా వచ్చినా సరే వీళ్ళు యాక్సెప్టబుల్ అనేది చెయ్యరు. ఓన్లీ వర్కింగ్ డేస్లో వీక్లో ఎప్పుడైనా సరే అప్లై అనేది చెయ్యొచ్చు. సో అది ఇంకా ఈ డీటెయిల్స్లోకి ఇక్కడ వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా ఇచ్చారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చెయ్యండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. అండ్ నేను ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాను. మీరు అప్లై చెయ్యాలనుకుంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరే చూసి మీరే అప్లై చేయండి. సో అది నేను ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పింది కాకుండా మీరు చూసి అప్లై చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.